మనల్ని విమర్శించిన వారిని తిరిగి విమర్శించమని కొత్త నిబంధనలో ఒక్కచోటైనా రాయబడిందా? అలా రాయబడకపోగా మనల్ని దూషించిన వారిని తిరిగి దూషించక దీవించమని, మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. బైబిల్ అనే ఒక పుస్తకాన్ని కాపాడే ప్రయత్నంలో అందులో దేవుడు రాయించిన మాటలను అతిక్రమించి పాపం చేస్తున్నాం. రక్షించబడిన వారు కూడుకునే చర్చ్ అనే ఒక భవనాన్ని కాపాడుకునే ప్రయత్నంలో అనేకుల్ని దూషించి మన రక్షణను కోల్పోతున్నాం. ఇతర మతాల వారిని విమర్శిస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా గమనించారా? అలా విమర్శించినప్పుడు, అపహసించినప్పుడు ఏం జరిగిందో గమనించారా? వారు దైవంగా భావించే వారిని మనం దూషిస్తే వాళ్ళకి కోపం వస్తుంది, క్రైస్తవులపై అసహ్యం వస్తుంది. వాళ్ళు సువార్తను అంగీకరించరు సరికదా, సువార్తను జరగనివ్వరు. మనల్ని మళ్ళీ వాళ్ళ మతంలో కలుపుకునే ఆలోచన వాళ్ళకి లేదు కాబట్టి మనల్ని దూషించడం వల్ల వాళ్ళకొచ్చే నష్టమేమీ లేదు. కానీ వాళ్ళని సత్యమార్గంలోనికి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం వాళ్ళని దూషించడం వల్ల సువార్తకు నష్టం వస్తుంది. ఇప్పటికే ఆత్మ నడిపింపు లేక కొందరు, ఆవేశంతో కొందరు బహిరంగ సభల్లోనూ సోషల్ మీడియాలోనూ ఇతర మతస్థులు నమ్ముతున్న వ్యక్తుల్ని, గ్రంథాల్ని అవమానపరుస్తూ కోట్ల మందిని క్రీస్తుకు దూరంగా ఈడ్చుకుపోయారు. బైబిల్ అన్నా క్రీస్తన్నా అసహ్యం కలిగేలా చేశారు. వాళ్ళు చేసిన వాక్యవిరుద్ధ క్రియల్ని మనం కనపరుస్తూ వాళ్ళని హీరోలు చేశాం. వాళ్లతో మీటింగులు పెట్టించి వాళ్ళని ఇంటర్నేషనల్ చేశాం. అన్యజనులతో మర్యాదగా మాట్లాడమని, సాత్వికంగా మాట్లాడమని బైబిల్ చెప్తుంటే వాళ్ళని తిట్టి వ్యంగ్యంగా మాట్లాడుతూ మతద్వేషాన్ని రెచ్చగొడుతున్నాం. అపహాసం మారుమనసును పుట్టించదు, మతోన్మాదాన్ని కలిగిస్తుంది.